క్రీస్తు ధ్యాన స్రవంతి వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. మొట్టమొదటిగా దేవాది దేవుడికి ఇలాంటి అవకాశము కల్పించిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మాధ్యమము ద్వారా మీ ముందుకు వచ్చుటకు సహాయము చేసినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనములను చెల్లిస్తున్నాను. దక్షిణ ఇండియా సంఘం స్త్రీల సమాజ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనములను చెల్లిస్తూ ఉన్నాను. ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ మిస్టర్ యానిస్ మోసెస్ గారికి, ట్రెజరర్ దానియల్ గారికి నా హృదయపూర్వక వందనములను చెల్లిస్తున్నాను. యూత్ బోర్డ్ ద్వారా మీ ముందుకు వచ్చుటకు అవకాశం కల్పించినటువంటి యూత్ బోర్డ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి, యూత్ బోర్డ్ సెక్రటరీ బాబు గారు రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనములను చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాంశంలోనికి వెళదాము, ప్రార్థించేదము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతివైన గొప్ప రక్షక, నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా. ఇంతవరకు మీరు మా ఎడల చూపబడి ఉంటున్న నీ యొక్క గొప్ప అమూల్యమైన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ దినముననైనా ప్రావ ఈ లెంట్ ధ్యాన కాల స్రవంతి దినములలో మీ వాక్య ధ్యానములను ధ్యానించబడడానికి ఇటు భాగ్యము ఇటు అవకాశం ఇచ్చి ఉంటున్న విధానమును బట్టి నీకు వేలాది స్తోత్రముల దేవా. ఇటు రీతిగా నీ వాక్యమును ధ్యానించబడుతూ ఉంటున్నాగా మీరే మాతో మా అందరితో మాట్లాడబడలాగున, నీ నోటి బూరగా నా స్వరమును వాడుకొనబడలాగున నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ లెంట్ ధ్యానకాల స్రవంతి ఈ దినమున ఏర్పాటు చేయబడి ఉంటున్న అంశము ఏమిటి అంటే, ఆరోగ్యమైన బాంధవ్యాల కొరకు నాలుకను సాధు చేయుట, టీమింగ్ ద టంగ్ ఫర్ హెల్త్ రిలేషన్షిప్. ఈ అంశము నిమిత్తము ఏర్పాటు చేయబడి ఉంటున్న లేఖన భాగములు సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరియు మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా. ఈ రెండు లేఖన భాగములను యొక్క అంశమునకు ఏర్పాటు చేయబడి ఉంటున్నారు. ఈ ఆరోగ్యకరమైన బాంధవ్యాల కొరకు నాలుకను సాధు చేయుట చదవబడి ఉంటున్న ఈ రెండు దైవలేఖన భాగములో మనము గమనించగలిగినట్లు అయితే మూడిటిని ప్రాముఖ్యముగా సూచించబడుతూ ఉంటున్నాయి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో జీవ మరణములు నాలుక వశము అని చెప్పబడుతూ నాలుకను ప్రాముఖ్యముగా చూపించబడుతూ ఉంటున్నది. రెండవది మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనము, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయముల నుండి వచ్చును అంటే హృదయమును ప్రాముఖ్యముగా సూచించబడుతూ ఉంటున్నది. ఈ రెండు దైవలేఖన భాగములో ఒక భాగములో నాలుకను, మరొక భాగములో హృదయమును, తదుపరి ఈ రెండిటి వలన వాటి యొక్క ఫలములను సూచించబడుతూ ఉంటున్నది. కాబట్టి ఈ రెండు భాగముల నుంచి మూడిటిని తెలియచేయబడుతూ ఉంటున్నాయి. మొదటిగా నాలుకను సాధు చేయుట, రెండవదిగా హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకునుట, మూడవదిగా వీటి ఫలములను పొందుట. నాలుకను సాధు చేయుట, హృదయమును పరిశుద్ధముగా ఉంచుకునుట, వీటి ద్వారా ఫలములను పొందుట. మొదటిగా నాలుకను సాధు చేయుట. నాలుకను సాధు చేయటము అంటే నాలుకను మన యొక్క ఆధీనములో ఉంచుకొనబడటం. నాలుక అన్నదానికి ఆ వాక్కుకు నిజముగా అంత శక్తి, అంత బలము
ఉండబడుచు ఉంటున్నదా అన్న ఆలోచన చేయవచ్చు. ఆదికాండము ప్రారంభములో దేవుడు అన్నీ కూడా తన వాక్కు ద్వారా అన్ని కలిగించడం మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ వాక్కుకు అంత శక్తి బలము కలిగి ఉంటున్నది. అదే రీతిగా మానవులమై ఉండబడుచు ఉంటున్న మనకు కూడా కొంచెము వాక్శక్తి అన్నది ఉండగలుగుతూ ఉంటుంది. అంటే ఈ నాలుక అన్నది మంచిని సాధించవచ్చు మరియు చెడును పుట్టించవచ్చు. ఈ నాలుక మంచిని సాధించవచ్చు, చెడును పుట్టించవచ్చు. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని సాధించే మాటలతో ముందుకు నడిపించి తన జీవితాన్ని సాధింప చేయవచ్చు. అదే విధముగా అదే వ్యక్తి జీవితాన్ని నాశనము చేయటానికి అనేకమైన ఆరోపణలు, నిందలు వేసి తన జీవితమును నాశనము చేయవచ్చు. ఈ నాలుక ఆ రెండికిని జరిగించడానికి అవకాశం ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఈ నాలుకను మనము సాధు చేయుట ఎంతో ప్రాముఖ్యముగా ఉండబడుచు ఉంటున్నది. అందుకే చదవబడిన వాక్యములో సామెతల గ్రంథము 18:21 వచనములో జీవమరణములు నాలుక వశమని చెప్పడము చూస్తూ ఉంటున్నాము. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనంలో మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అంటే ఈ నాలుక కలహములు పుట్టించబడుతూ ఉంటుంది, మిత్రుల మధ్య భేదములను పుట్టించబడుతూ ఉంటుంది. ఆ స్నేహ భావమును కానీ వారి మధ్య ఉంటున్న సంబంధమును కానీ విభేదముగా మలచడానికి, వారి మధ్య ఒక కలహమును పుట్టించడానికి ఒక చిన్న మాట వలన వీటిని అనేక రకములుగా చేయడానికి అవకాశం ఉండబడుచు ఉంటుంది. అందుకని నాలుకను మనం ఎంతగా సాధు చేసుకొనగలిగితే అంతగా మన సంబంధాలు బలపరుచుకొనడానికి అవకాశము ఉండబడుతూ ఉంటుంది. అందుకే మనము అలాంటి మాటల వలన కేవలము మనుషులను దూరము చేసుకునడము మాత్రమే కాదు, కానీ దైవలేఖన భాగములలో సెలవిచ్చిన రీతిగా చూడగలిగినట్లు అయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడుతూ ఉంటున్న మాటలు, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వానికి ఉరి ప్రాణమునకు తెచ్చును. అక్కడ స్పష్టంగా చెప్పబడుతూ ఉంటున్నాడు, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు ప్రాణమునకు ఉరి తెచ్చును. అంటే మన యొక్క మాటలు మన ప్రాణమునకు ఉరి తెచ్చే రీతిగా ఉండబడుతూ ఉంటాయంట. అందుకని మన యొక్క మాటలన్నిటినీ కూడా దేవునికి చిత్తానుసారముగా మాట్లాడుతున్న వారిగా, మన నాలుకను మంచిని మాట్లాడే రీతిగా, మంచి వాక్కులను పలికే రీతిగా ఉండబడుతూ ఉండాలి. అటువంటి నాలుకను మనము అనేక రకాలుగా ఉపయోగించబడుతూ ఉంటాము. అందుకే ఆయన అంటాడు, మనం మాట్లాడిన ప్రతి మాటకు ఒక దినమున లెక్క చెప్పవలసినది వస్తుంది. అది మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో చూడవచ్చు. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనము ఏమి మాట్లాడి ఉంటున్నా సరే అదంతయు కూడా ఒక దినము రాబడుతూ ఉంటుంది. మనము మనుష్యులనే మాట్లాడబడుతూ ఉంటున్నాం అనుకుంటున్నామో, ఆ మాట్లాడిన మాటలకు ఒక దినమున ఖచ్చితముగా లెక్క చెప్పవలసి ఉండును అని స్పష్టముగా ఆయన దైవ గ్రంథములో లెక్కించబడుతూ ఉంటున్నాడు. ఇంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఆయన చెబుతూ ఉంటున్న మాటలు ఏమిటి అంటే, మనమందరము మనుష్యుని బాధ పెడుతున్నాము నా మాటలతో, మనుష్యుని కించపరుస్తూ ఉంటున్నాము నా మాటలతో, మనుషులను వ్యక్తులను మాత్రమే కదా నేను మాట్లాడబడుచు ఉంటున్నది, నా నాలుక పలకబడుచు ఉంటున్నది, నా నోరు ఉచ్చారణ చేయబడుతూ ఉంటున్నది, నా వాక్కులు రాబడుతూ ఉంటున్నాయి అని అందరము కూడా అనుకునబడే ఆలోచన దృక్పథములో ఉండబడుతూ ఉంటాము. అయితే దేవుడు అంటూ ఉంటున్న మాటలు ఏమిటి అంటే, మనము మాట్లాడబడుచు ఉంటున్న మాటలు ఎఫెసీకి రాయబడి ఉంటున్న పత్రికలో 4వ అధ్యాయము 29-30 వచనాలను మనము చూడగలిగినట్లు అయితే అక్కడ ఒక మాటను స్పష్టముగా చెప్పబడుతూ ఉంటున్నాడు, మీ మాటలతో పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయుకుడి. అంటే మన యొక్క మాటల వలన మనుషులు బాధపడటము మాత్రమే కాదు,
మనుషులకు అవమానకరముగా ఉండడమే మాత్రమే కాదు, మనుషులను దుఃఖపరచడం మాత్రమే కాదు, కానీ మన మాటల వలన పరిశుద్ధాత్మ కూడా దుఃఖపడుచు ఉంటున్నది అంట. అందుకే ఆయన అంటూ ఉంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాయబడుతూ, అయ్యా మీ యొక్క మాటలతో పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయకుడయ్యా. మన వాక్కులతో మన మాటలతో పరిశుద్ధాత్మను దుఃఖపరిచే రీతిగా చేయకూడదని చెప్పబడుతూ ఉంటున్నాడు. మన మాటలను మన నాలుకను సరి చేసుకునబడుతున్న వారిగా ఉండాలి, సాధు చేసుకునబడుతున్న వారిగా ఉండాలి. అందుకే మన నాలుక మాట్లాడబడుతూ ఉంటున్న ప్రతి మాట కూడా ఎంతో విలువైనదిగా లెక్కించబడుతూ ఉంటాము. ఆ మాటలు దేవునికి మహిమార్థకరమును తీసుకొని రాబడుతూ ఉండాలి, కానీ ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచే రీతిగా ఉండకూడదు. అయితే పరిశుద్ధాత్మను సంతోషపరిచే మాటలు ఏ రకముగా మా నోటి నుంచి మాట్లాడబడుతూ ఉండాలి, మా వాక్కులు ఉండబడుతూ ఉండాలి అంటే ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. స్పష్టంగా చెప్తుంటున్నాడు. ఏదైనా సరే, అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే, మన యొక్క మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. ఏదైనా సత్యమైన విధానములో సంబోధించబడిన వాక్కులతో, మన వాక్చాతుర్యముతో వాక్కులు పలకబడుతూ ఉండాలి, కానీ అనేకమైన మాటలతో మన యొక్క మాటలు ఉండకూడదు అని ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. వ్యర్థమైన మాటలతో మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచువారిగా ఉండకూడదు అని ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. ఏదైనా సరే మనము మన మాటలు ఆయన మహిమార్థ నిమిత్తము కొరకు ఉండాలని చెప్పబడుతూ ఉంటున్నాడు. అందుకే మన నాలుకను సాధు చేసుకునటములో అవునంటే అవును, ఏదైనా ఖచ్చితముగా మనము చెప్పబడుతున్న వారిగా ఉండాలని ఆయన మాట్లాడబడుతూ ఉంటున్నాడు. ఆ రీతిగా మన నాలుకను ఉంచుకొనగలిగితే, ఆ రీతిగా మన నాలుకను సాధు చేసుకొనగలిగితే ఆయన అంటూ ఉంటున్నాడు, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంలో, తన నోరు కాచుకొని వారు తనను కాపాడుకును. ఎంతగా నాలుకను కాచుకొనగలమో, మన నోటిని కాచుకొనగలమో, మనల్ని మనము కాపాడుకుని వారిగా ఉండబడుతూ ఉంటున్నామంట ఆయన చెప్పబడుతూ ఉంటున్న దైవలేఖన భాగముల నుంచి. కావున ఈ నాలుక అన్నది మన యొక్క శరీర భాగములలో ప్రాముఖ్యమైన భాగముగా ఉండబడుచు ఉంటున్నది. దానిని వినియోగించబడుతూ ఉంటున్నప్పుడు ఏమి మాట్లాడబడుతూ ఉంటున్నాము, ఏమి చెప్పబడుతూ ఉంటున్నాము, ఏ వాక్చాతుర్యముతో ఏ వాక్కులను ఉచ్చారణ చేయగలుగుతూ ఉంటున్నామో అన్నది మనల్ని మనమే పరిశీలన చేసుకునబడుతూ సాధు చేసుకునవలసిన అవసరత ఉండబడుతూ ఉంటున్నది. అట్టి నాలుకను మనము సాధు చేసుకునగలిగితే మనము మనల్ని మనము కాపాడుకునేవారిగా, మనము ఆ పరిశుద్ధాత్మని దుఃఖపడనీయక సంతోషపరచువాడిగా ఉండబడుతూ ఉంటున్నాము అంట. కావున మొట్టమొదటిగా ఈ నాలుకను సాధు చేసుకున్న వలన మనల్ని మనము కాపాడుకునే వాడిగా ఉండబడుచు ఉంటున్నాము. రెండవదిగా మత్తయి సువార్తలో చదవబడిన రీతిగా 15వ అధ్యాయము 18వ వచనము, నీ నోటి నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చినదే. మనము ఈ భాగములో చూసుకుంటే హృదయమును గురించి మాట్లాడబడుతూ ఉంటున్నాడు. అంటే నోటిలో నుంచి రాకమునుపే నీ హృదయములో నుంచి అది ఉండబడుతూ ఉంటున్నది. అంటే నీ హృదయములో ఉన్నది నీ నోటి నుంచి రాబడుతూ ఉంటున్నదని చెప్పబడుతూ ఉంటున్నాడు. అయితే మానవులను మనం అనేక మందిని కలవబడుతూ మాట్లాడబడుతూ వారితో సహవాసము చేయబడుతూ సంబంధములు కలిగిన వారిగా ఉండగలుగుతూ ఆ స్నేహమును కలిగిన వారిగా ఉండగలుగుతూ ఉంటున్నాము. అయితే సమాజములో అనేక మంది కూడా పైకి మాట్లాడబడుతూ ఉంటున్నది ఒకటి, మనసులో ఉండబడుతూ ఉంటున్నది ఒకటి. అంటే హృదయములో అంతా కూడా వారిపైన విద్వేషముతో నిండబడి ఉంటున్న హృదయం ఉండబడుతూ ఉంటుంది. నోటి నుంచి మాట్లాడేటప్పుడు మాత్రము చాలా మంచి మాటలతో వారిని మాట్లాడబడుతూ ఉంటున్నాము. అంటే లోపల హృదయమును మనము మొత్తము వారి మీద ద్వేషమును ఉంచుకొనబడుతూ ఉంటాము. నోటి నుంచి రాబడుతున్న మాట మాత్రము వారిని
ఎంతో గొప్పగా మాట్లాడే విధానముగా ఉచ్చారణ చేయబడుతూ ఉంటాము. అందుకే ఆయన అనబడుచు ఉంటున్నాడు లూకాసు సువార్త 11వ అధ్యాయం 39వ వచనములో, అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుచున్నారు, కానీ మీ అంతరంగము దోపును చెడుతనమును నిండి ఉన్నది. అంటే మనము మాట్లాడే మాటలు బాగుంటున్నాయి, కానీ మన హృదయమును శుద్ధి చేసుకునబడి వారిగా లేవు. మన మనస్సును అపరిశుభ్రముగా ఉంచుకునబడుతూ ఉంటున్నాం, అపవిత్రముగా ఉంచుకునబడుతూ ఉంటున్నాము. అందుకనే ఆ హృదయము అనేది పరిశుద్ధముగా ఉంచుకొనబడాలి. ఎందుకంటే అది హృదయము పరిశుద్ధముగా ఉంచుకొనబడితే అందులో నుంచి మనకి మంచి మాటలను ఉచ్చారణ చేయడానికి అవకాశము ఉంటుంది. ఎవరిని గురించి కూడా మనము ఎలాంటి చెడు తలంపులతో చెడు ఆలోచనలు చేయకుండా ఉండడానికి కూడా అవకాశము ఉండబడుతూ ఉంటుంది. అందుకే ఆయన అంటూ ఉంటున్నాడు, మీరు పైన మాట్లాడబడుతున్నారు, కానీ మీ లోపల అంతటా కూడా చెడుతనం ఉండబడుచు ఉంటున్నది. ఈ రీతిగా అనేకులతో మనము మాట్లాడబడినప్పుడు ఈ రీతిగా విని ఉంటున్నాము, చూసి ఉంటున్నాము. అందుకే దేవుడు అంటూ ఉంటున్నాడు, అంతరంగమును హృదయమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అందులో ఉండినప్పుడు ఆ మాటలు కూడా అంత పరిశుద్ధముగా ఉచ్చారణ చేయడానికి అవకాశము ఉంటుందని ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా మరలా మనము తీతుకు రాసి ఉంటున్న మొదటి అధ్యాయములో 16వ వచనములో చూసుకొనగలిగినట్లు అయితే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయములో భ్రష్టులైయుండి తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టున్నారు. అంటే వారు అన్నీ చెబుతారు, కానీ వారి హృదయములు అవి జరిగించేవారిగా వారి క్రియలు ఉండబడవు. వారి గురించి మనం మంచిగా చెబుతూ ఉంటాము, కానీ వారి హృదయములు ఆ రీతిగా ఉండబడదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ యొక్క హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకునడము ఎంతో అవసరము. అది ఉండినప్పుడే నీ యొక్క జీవితంలో, నీ యొక్క విధానములో, అన్నిటిలో ఆయనకు మహిమార్థకరముగా ఉండడానికి అవకాశము ఉండబడుతూ ఉంటుంది. ఇంకా ప్రాముఖ్యముగా ఈ హృదయంలో మనము ధ్యానించగలిగినట్లు అయితే లూకాసు సువార్త 6వ అధ్యాయము 45వ వచనములో మాట్లాడబడుతూ ఉంటున్నాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి యొక్కని నోరు మాట్లాడును. మన హృదయము దేనితో నిండబడి ఉంటుందో దాని రీతిగా వారి యొక్క నోరు మాట్లాడునని చెప్పబడుతూ ఉంటున్నాడు. మన హృదయము దేనితో నిండబడి ఉంటున్నది, మన హృదయము ఏ యొక్క ఆలోచనలతో, తలంపులతో, క్రియలతో నిండి ఉంటున్నదో అవి మాట్లాడబడుతూ ఉంటున్నారని చెప్పబడుతూ ఉంటున్నాడు. సజ్జనుడు తన హృదయములో నుంచి, తన మంచి ధననిధిలో నుంచి సద్విషయములను తీయబడుతూ ఉంటున్నాడంట. ఆ హృదయము అనేది ఒక ధననిధిగా ఉంచబడి దాని నుంచి రాబడుతూ ఉంటున్న అన్నిటి కూడా సద్విషయములన్నిటినీ కూడా అనేక మందికి మేలుకరముగా ఉంచే రీతిగా చూపించబడుతూ ఉంటున్నాడు. ఈరోజున మన యొక్క హృదయము అటువంటి ధననిధి వలె ఉండబడుచు ఉంటున్నదా, లేక దుర్జనుడు చెడ్డ ధననిధి వలె ఉండబడుచు ఉంటున్నదా? మనల్ని మనమే పరిశీలన చేసుకునాలి. ఆ హృదయంలో నుంచి ఏ మాటలను మనము బయటికి తీయబడుతూ ఉంటున్నామో మనమే తెలుసుకొనబడుతున్న వారిగా, పరిశీలించుకొనబడుతున్న వారిగా ఉండబడుతూ ఉండాలి అని చెప్పబడుతూ ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు తన కీర్తనల గ్రంథములో మనము 19వ అధ్యాయము 14వ వచనములో చూడగలిగినట్లు అయితే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నేను మాట్లాడబడుతూ ఉంటున్నది, నా యొక్క హృదయ ధ్యానములో ఉండబడుచు ఉంటున్నది, అన్నీ నీకు అంగీకారమయ్యే రీతిలో ఉండబడుతూ ఉండాలని ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. మన యొక్క మాటలు మన యొక్క హృదయాంతరంగములో ఉండబడుచు ఉంటున్న ఆలోచనలు అన్నిటికీ కూడా ఆయనకు అంగీకారమయ్యే రీతిలో ఉండాలి. ఈ లోక మనుషులకు కాదు, కానీ ఈ లోక ఇచ్చకులకు కాదు, కానీ ఈ లోక తలంపులకు కాదు, కానీ దేవునికి అంగీకారమయ్యే రీతిలో మన మాటలను,
మన యొక్క హృదయ తలంపులు, ఆలోచనల విషయాల అన్నివి కూడా ఆయనకు అంగీకారమయ్యే రీతిలో ఉండబడుతూ ఉండాలి. ఈ రీతి ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. నాలుకను సాధు చేసుకొనబడుతూ మన యొక్క హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొనబడటము. ఈ రెండింటిని మనము చేయగలిగితే ఆయన మనకు ఇచ్చే ఫలాలు ఏ రకముగా సూచించబడుతూ ఉంటున్నాడు అంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయములో 4వ వచనములో చెబుతూ ఉంటున్నాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుక జీవవృక్షము వలె ఉండబడుచు ఉంటుందంట. అంటే మనము మాట్లాడే మాటలు మన యొక్క జీవితంలో జీవవృక్షం వలె ఉండబడుతూ ఉంటుంది. అంటే దినదినము మన యొక్క జీవవృక్షం ఫలించే రీతిగా, ఫలించబడుతున్న వారిగా, అట్టి ఫలములను పొందుకునే వారిగా మన జీవితాన్ని మలుచువాడిగా ఉండబడుతూ ఉంటున్నాడు అంట. అందుకే ఆయన అనబడుతున్న ప్రతి మాటలు కూడా ఆయనకు సంతోషకరముగా ఉండాలి, కానీ దుఃఖపరిచే రీతిగా ఉంటున్నదు. మన యొక్క హృదయములో ఆ మంచి ధననిధి నుంచి సద్విషయములను సంబోధించబడుతూ ఉంటుండాలి, కానీ దుర్జనుడు వంటి చెడ్డ ధననిధిలో నుంచి మనము అలాంటి విషయాలను మనము మాట్లాడకూడదు అని స్పష్టముగా చెప్పబడుతూ, నా మాటలు, నా యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకారమయ్యే రీతిలో ఉండబడుతూ ఉంటుండాలి. ఈ యొక్క నాలుక సాధకము చేసే విషయంలోనూ, నా హృదయమును పరిశుద్ధముగా ఉంచుకుంటంలోనూ, ఈ రెండిటిలో నేను ఆ రకమైన విధానాన్ని కలిగి జీవించగలిగితే ఆయన వాటి వలన కలిగే ఫలములో సాత్వికమైన నాలుక జీవవృక్షము వలె ఉండబడుతూ ఉంటుంది. ఒకవేళ కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అని చెప్పబడుతూ ఉంటున్నాడు. ఏ రకమైన విధానములో మనము ఉంటున్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకొనమని ఆయన చెప్పబడుతూ ఉంటున్నాడు. ఈ ఆరోగ్యమైన బాంధవ్యాల కొరకు నాలుకను సాధు చేయుట, ఈ ఆరోగ్యకరమైన సంబంధాల కొరకు మనము నాలుకను సాధు చేసుకోవాలి అని చెప్పబడుతూ ఉంటున్నాడు. అది కేవలము ఈ లోక సమాజము నిమిత్తము, ఈ లోక మనుషుల నిమిత్తము కాదు, కానీ దేవుని మహిమార్థ నిమిత్తము మనము ఎప్పుడైతే మనము ఆ నాలుకను సాధు చేసుకొనబడి మన హృదయమును పరిశుద్ధంగా ఉంచుకొనబడతామో, మన జీవితములు కూడా జీవవృక్షము వలె ఫలించబడలాగున ఉండబడుతూ ఉంటున్నాయి. కావున అటు కృప, అటు దీవెనలు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించెదము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రములు యేసయ్యా. ప్రభువా, నీవు ఇచ్చించిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు దేవా. ఈ యొక్క లెంట్ ధ్యాన కాల స్రవంతిలోనైనా ప్రభువా, ఈ యొక్క ఆరోగ్యమైన బాంధవ్యాల కొరకు నాలుకను సాధు చేయుట, ఏ రకముగా మా యొక్క నాలుకను, మా యొక్క హృదయమును ఉంచుకొనబడాలను, ఏ రీతిగా మా వాక్కులను పలకబడాలను మీరు మీ దైవలేఖనముల ద్వారా మాట్లాడబడి ఉంటున్న ప్రతి వచన భాగముల నుంచి నీకు వేలాది స్తోత్రముల దేవా. అటు రీతిగా మేమందరమును కూడా ఆ రకముగా మా జీవిత విధాన శైలిని అన్వయింప చేసుకొనడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇటు రీతిగానైనా ప్రభువా, అందరితో ఇటు ఆరోగ్యకరమైన బాంధవ్యాలను కలిగి మేము జీవించడానికి నీ సహకారము, నీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదే రీతిగానైనా ప్రభువా, మా యొక్క డయాసిస్ రాయలసీమ అధ్యక్ష మండలం అంతటిని దీవెనకరంగా మలచండి. మరి ముఖ్యముగానైనా ప్రభువా, మా రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతులు ఉంటున్న ది రైట్ రెవరెండ్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రిల వారిని, అదే రీతిగానైనా ప్రభువా తల్లిగారిని, సిడి భారతి తల్లిగారినైనా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభువా. అధ్యక్ష మండలం అంతటిని నైనా ప్రభువా నడిపించబడుతూ ఉంటున్నాగా వారి మార్గాలు, తలంపులన్నిటిలో మీరు ముందుని నడిపించండి దేవా. ఇటు రీతిగానైనా ప్రభువా, ఈ యొక్క మాటలన్నిటినీ మీ యొక్క విధానములో చెప్పబడి ఉంటున్న ప్రతి మాటలోనైనా ప్రభువా మీకు అంగీకారమై రీతిలో ఉండబడచ్చు ఉంటున్నాయని నమ్మబడచ్చు తండ్రి. అటు రీతిగా మేమందరమును కలిగి జీవించలాగున నీ కృపను మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.